ఈ వీడియోను మీరు పూర్తిగా చూస్తే టీసీసీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేటివి మీకు తెలిసిపోతాయి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీసీసీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు సంబంధించి 2026 నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వివరాలకు సంబంధించిన అంశాలతో కూడిన వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఆ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ డేట్స్ అనేటివి ఏ విధంగా ఉన్నవి, చివరి తేదీ ఎప్పుడు అనే అంశాల గురించి ఆ వీడియోలో తెలియజేశాను. ఈ రోజు వీడియోలో అసలు టీసీసీలో ఎన్ని రకాల ఎగ్జామ్స్ ఉంటవి, ఆ ఎగ్జామ్స్ అప్లై చేసేటప్పుడు తీసుకోవలసిన ముఖ్యమైన సూచనలు, ముఖ్యాంశాలకు సంబంధించిన అంశాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నన్ను కాంటాక్ట్ కండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈ టీసీసీకి సంబంధించిన అన్ని రకాల వీడియోస్, ఎగ్జామ్ సంబంధించిన వీడియోస్ అనేటివి మన ఛానల్లో ఉన్నవి. ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీసీసీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ అనే ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది 2 రకాల గ్రేడ్ల గురించి ఉంటుంది. అంటే గ్రేడ్స్ అంటే 2 రకాల ఎగ్జామ్స్ అనేటివి ఉంటవి. అందులో ఒకటి లోయర్ గ్రేడు, రెండవది హయ్యర్ గ్రేడ్ అనే 2 రకాల ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించడం జరుగుతుంది. మరి లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ అనేది ఎవరు రాస్తారు, ఎప్పుడు రాయాలి, హయ్యర్ గ్రేడ్ అనేది ఎవరు రాస్తారు, ఎప్పుడు రాయాలి అని అంటే, ఇందులో మొట్టమొదటిసారిగా రాసే ఎగ్జామ్ని లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ అని అంటారు. ఈ లోయర్ గ్రేడ్ తర్వాత రాసేదే హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్. ఈ లోయర్ గ్రేడ్ ఎగ్జామ్లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వం వారు లోయర్ గ్రేడ్ సంబంధించి 3 రకాల ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తున్నారు. ఆ 3 రకాల ఎగ్జామ్స్లలో ఒకటి డ్రాయింగ్ సంబంధించిన ఎగ్జామ్, దాని తర్వాత హ్యాండ్లూమ్ వేవింగ్ సంబంధించిన ఎగ్జామ్, మూడవది టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన 3 రకాల ఎగ్జామ్స్ లేదా కోర్స్ అని అంటారు, ఎగ్జామ్స్ అంటారు, లేకపోతే ట్రేడ్ అని పిలుస్తారు. మనము కోర్స్ అని మాట్లాడుకుందాం ఈ వీడియోలో. 3 రకాల కోర్సులకు సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ లోయర్ గ్రేడ్లో ఉన్న ఈ 3 రకాల ఎగ్జామ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి విద్యార్హతలు వచ్చేసి 7th పాస్ అయితే సరిపోతుంది. అంటే 7th పాస్ అయి 8th క్లాస్ చదువుతున్న పిల్లల నుంచి వెళ్ళి, 8th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ నుంచి వెళ్ళి డిగ్రీ, పీజీ చదువుతున్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చును. అయితే ఈ కోర్స్ అనేది కేవలం ఎగ్జామ్స్ మాత్రమే నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన లెసన్స్ కానీ, కాలేజీ లాంటివి కానీ, క్లాసెస్ లాంటివి కానీ ఏవి నిర్వహించరు. లోయర్కి సంబంధించిందైనా, హయ్యర్కి సంబంధించినైనా ఏ క్లాసులైనా నిర్వహించరు. నేనైతే ఏదైతే కోర్సుకి సంబంధించిన డ్రాయింగ్ కానీ, హ్యాండ్లూమ్ వీవింగ్ కానీ, దాని తర్వాత టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ సంబంధించిన కోర్సులు ఏవైతే చెప్పానో దానిలో మీకు కొంతపాటి ప్రావీణ్యం ఉంటే, ఆ స్టిచ్చింగ్ చేయడం మీకు వస్తే, అదేవిధంగా డ్రాయింగ్ చేయడం మీకు పెన్సిల్ ద్వారా, స్కెచెస్ ద్వారా, దాని తర్వాత వాటర్ కలర్స్ యూజ్ చేసి వివిధ రకాల డ్రాయింగ్స్ చేయడం మీకు వస్తే ఈ ఎగ్జామ్స్ అనేటివి డైరెక్ట్గా రాయవచ్చును. ఈ ఎగ్జామ్స్ కూడా డైరెక్ట్గా ఉంటాయి. వీటికి సంబంధించిన క్లాసెస్ అనేటివి ఉండవు, ఎక్కడ ప్రభుత్వం వారు నిర్వహించరు. ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి మీరు పాస్ అయితే మీకు సంబంధించిన పాస్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఈ పాస్ సర్టిఫికేట్ తోని టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది ఒక 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. దాన్ని సమ్మర్లో నిర్వహిస్తారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వీడియో అనేది త్వరలో చేస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పటికీ టీసీసీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. లోయర్ పాస్ అయిన తర్వాత ఆ లోయర్ పాస్ అయిన అర్హతతోని హయ్యర్ ఎగ్జామ్స్ అనేది రాయవచ్చును. లోయర్లో ఏవైతే ఎగ్జామ్స్ ఉంటావో హయ్యర్లో కూడా అదే విధంగా ఉంటుంది. డ్రాయింగు, హ్యాండ్లూమ్ వేవింగు, దాని తర్వాత టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఈ 3 కోర్సులు అనేవి ఉంటాయి. ఈ లోయర్ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, అది మన అర్హత అనేది 7వ తరగతి ఉంటుందని చెప్పాను. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ లోయర్కి కానీ, లోయర్లో డ్రాయింగ్ కానీ, టైలరింగ్ కానీ, ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఫీజు ఏ విధంగా ఉంటుందంటే, డ్రాయింగ్కి కేవలం 100 రూపాయల ఫీజు మాత్రమే ఉంటుంది. హ్యాండ్లూమ్ వేవింగ్కి 150 రూపాయలు, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించి 150 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ 150, 100 ఫీజుతోని మీరు అప్లికేషన్ చేసుకుంటే జనవరి ఆర్ ఫిబ్రవరిలో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి ఉంటవి. ఆ ఎగ్జామ్స్ రాసిస్తే అయిపోతుంది. ఎగ్జామ్స్ కూడా ప్రాక్టికల్ మాదిరిగానే ఉంటవి. డ్రాయింగ్ సంబంధించి డ్రాయింగ్ ఫిగర్స్ వేయవలసి ఉంటుంది. టైలరింగ్ సంబంధించి, హ్యాండ్లూమ్ వేవింగ్ సంబంధించి స్టిచ్చింగ్ కానీ, వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని ఆధారంగా చేసుకొని మీరు అక్కడ వర్క్ చేసి వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ఈ లోయర్కి సంబంధించి కానీ, హయ్యర్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి ఆన్లైన్ ప్రారంభమైంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే వెబ్సైట్ వచ్చేసి
www.bsc.ap.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు అప్లికేషన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనే అంశాలు, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి, ఎలా ఫీ కట్టాలనేది ఆల్రెడీ ఇంత ముందుకు వీడియోలో చేశాను. ఆ వీడియోను చెక్ చేయండి. ఎలా అప్లికేషన్ చేయాలి, ఏంటిది, ఎక్కడ సబ్మిట్ చేయాలనే అంశాలు అనేటివి మీకు తెలుస్తుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీ కట్టాలి, దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి, దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకోవాలి. ఆ ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫామ్ను మీరు ఏ జిల్లాలో అప్లికేషన్ చేసుకున్నారో ఆ జిల్లాలో మీ అప్లికేషన్ ఫామ్ అనేది డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇదే ప్రాసెస్. దానిలో క్లియర్గా చెప్పడం జరిగింది. అదొకసారి ఆ వీడియోని చెక్ చేయండి. ఇప్పటి వరకు మనం లోయర్ అనే అంశాన్ని గురించి తెలుసుకున్నాం కదా. దాని తర్వాత హయ్యర్ గ్రేడ్ అనేది కూడా లోయర్ అర్హతతోని హయ్యర్ గ్రేడ్ని అప్లికేషన్ చేసుకుంటారు. ఈ లోయరు హయ్యర్ అయిపోతే ఆ కోర్సు సంబంధించిన అంశాలు అనేవి అయిపోతాయి. మధ్యలో సమ్మర్లో ట్రైనింగ్ కూడా అయిపోతే మీరు ఏదైతే డ్రాయింగ్ తీసుకుంటే డ్రాయింగ్ సంబంధించింది, టైలరింగ్ తీసుకుంటే టైలరింగ్ సంబంధించింది, హ్యాండ్ వేవింగ్ సంబంధించుకుంటే హ్యాండ్ వేవింగ్ సంబంధించిన పూర్తవుతాయి. ఆ కోర్స్ అనేది పూర్తవుతుంది. హయ్యర్ గ్రేడ్ సంబంధించి ఎగ్జామ్ ఫీజు అనేవి వాటికన్నా ఒక 50 రూపీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. హయ్యర్ గ్రేడ్లో డ్రాయింగ్ అనేది 150 రూపాయలు ఉంటుంది. దానితో హ్యాండ్ వేవింగ్ను టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించి 200 రూపీస్ అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ చేసుకునేటప్పుడు కూడా ఒక లేట్ ఫీతో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చును. 2026 టీసీసీకి సంబంధించి జనవరి 6వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ వీడియో ఆ లోపే చూసుంటే తప్పనిసరిగా అప్లికేషన్ అనేది చేసుకోండి. అయితే ఈ కోర్స్ చేసేటప్పుడు చాలామందికి వచ్చే కొన్ని డౌట్స్, డ్రాయింగ్లో చేస్తున్నవారు ఎవరైనా నేను లోయర్ చేస్తా హయ్యర్ చేస్తా అంటే చేయడానికి వీలు ఉండదు. లోయర్ ఎలిజిబుల్ ఉంటేనే హయ్యర్ రాయవచ్చును. ఇదొకటి. రెండు ఒకటేసారి అనేది చేయరారు. ఇంకోటి, కొంతమందికి టైలరింగ్ వస్తుంది, డ్రాయింగ్ వస్తుంది. ఎట్ ఏ టైంలో నేను డ్రాయింగ్ లోయర్ చేస్తా, టైలరింగ్ లోయర్ చేస్తా అని అన్నప్పుడు కూడా ఆ విధంగా కూడా వీలుండదు. ఎందుకంటే ఎట్ ఏ టైంలో ఒక సెంటర్లో డ్రాయింగ్ లోయర్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతాయి, ఎట్ ఏ టైంలో టైలరింగ్ లోయర్ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి ఒకేసారి జరుగుతాయి. ఒకేసారి ఒకే వ్యక్తి 2 సెంటర్లో ఎగ్జామ్ రాయడానికి వీలుండదు. కాబట్టి ఏదైతే రాయాలనుకుంటున్నారో ఒకే ఎగ్జామ్ అనేది రాయండి. 2 ఎగ్జామ్స్ ఒకటేసారి రాయడానికి వీలు లేదు. మీకు రెండిట్లలో ప్రావీణ్యం ఉంటే ఒక కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకో కోర్సుని చేయండి. తెలంగాణలో అయితే ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణతో మించితే ఏపీలో డైరెక్ట్ టోటల్గా ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ రీసెంట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అక్కడ ఇన్స్ట్రక్షన్లో పర్టికులర్గా చెప్పడం జరిగింది. బ్లాక్ అండ్ వైట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని వాడమని చెప్పారు. అప్లై చేసేటప్పుడు సిగ్నేచర్ని, ఫోటోని విడివిడిగా అప్లోడ్ చేయాలని చెప్పారు. అప్లికేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. కొంతమంది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ వాట్సాప్ నుంచి వెళ్ళి నెట్ సెంటర్ వాళ్ళకు వాళ్ళది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కానీ ఫొటోస్ కానీ సెండ్ చేస్తారు. వాళ్ళు వాటిని డౌన్లోడ్ చేసుకొని క్రాప్ చేసి ఉంచుకుంటారు. ఏదో ఒక ఫైల్లో, ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకుంటారు. అప్లై చేసేటప్పుడు అవి ఎంతకీ అప్లోడ్ కాకపోవడానికి గల కారణం ఏంటంటే అవి డైరెక్ట్ వాట్సాప్ నుంచి వెళ్ళి వాళ్ళు క్రాప్ చేసుకుని సేవ్ చేసుకుంటారు కాబట్టి అప్లోడ్ కావు. వాళ్ళు ఏం చేయాలంటే వేరే ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని ఓపెన్ చేసుకొని సేవ్ యాజ్ ఏదైతే మీరు డాక్యుమెంట్స్ పంపించినా, ఫోటో పంపించినా, సిగ్నేచర్ పంపించినా సేవ్ యాజ్ కింద వేరే డెస్క్టాప్ పైనో, డ్రైవ్లను ఎక్కడో ఒక దగ్గర కొత్తగా ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని అక్కడ సేవ్ చేసుకున్న తర్వాత మీ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు వాటిని అప్లోడ్ చేస్తే మీ అప్లికేషన్ చేసేటప్పుడు అవి సరిగ్గా ఆగుపడతాయి. అలా చేయకపోవడం వల్ల వాట్సాప్ నుంచి వచ్చిన వాటిని నేరుగా క్రాప్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్లో అప్లోడ్ చేయడం వల్ల చాలామందికి ఈ అప్లికేషన్స్లలో వాళ్ళ ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, SSC 10th సంబంధించిన వివరాలు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు అగుపిస్తలేవు. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ వచ్చేంత వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇది ఒకటైతే పర్టికులర్గా గమనించండి. ఏది చేసినా చేయకున్నా ఇది మాత్రం మీ నెట్ సెంటర్కు పంపించేటప్పుడు వాటిని సేవ్ యాజ్ కింద వేరే ఫైల్లో సేవ్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోండి. అలా చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. చేసుకున్న ఈ అప్లికేషన్ను తప్పనిసరిగా ప్రింట్అవుట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత డిఓ ఆఫీస్లో తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుంది. చివరగా అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగితే టెక్నికల్గా ఏదైనా సపోర్ట్ కావాలనుకుంటే టెక్నికల్ సపోర్ట్ సంబంధించిన నెంబర్ అనేది మీరు ఏదైతే అప్లికేషన్ చేస్తున్నారో ఆ వెబ్సైట్లో ఉంటుంది. వాళ్ళకు కాల్ చేయండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అందుబాటులో ఉంటారు. వాళ్ళకు మీ
సంబంధించిన ఏవైతే మిస్టేక్ పోతాయో వాళ్ళకు వివరిస్తే వాళ్ళు వాటికి సంబంధించినవి సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిస్టేక్ లేకుండా అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగితే టెక్నికల్ సపోర్ట్ వాళ్ళకు ఉదయం 10 నుంచి 5 గంటల మధ్యలో ఫోన్ చేయండి. వాళ్ళకు ఒకవేళ వాళ్ళ సపోర్ట్ మీకు దొరకకపోతే కింద వాట్సాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నన్ను కాంటాక్ట్ కండి. ఆ వాట్సాప్ ద్వారా కానీ, టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ, వాయిస్ మెసేజ్ ద్వారా కానీ నన్ను కాంటాక్ట్ అయితే మీకు వివరాలు అనేటివి తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.